ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. వర్డ్ ఫర్ టుడే, దేవుని వాక్యం. ప్రతిరోజు ఆ దినాని కోసమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని ధ్యానించి ఆ దినమంతా కూడా ఆ వాక్య ధ్యానం చేత గడపడం ఎంతో దీవెనకరం కదా. ఈరోజు కొరకు కూడా మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథంలో 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. యాకోబు, ఇశ్రాయేలు వారికి సంతోషము, ఆనందాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుచేతనంటే యాకోబు అనగా అబ్రహాము, ఇస్సాకుల కుమారుడైన యాకోబు, ఆయన చెరపట్టబడ్డాడు. ఐగుప్తు దేశంలో తన సంతానం చెరపట్టబడింది. మోషే ద్వారా వారికి విమోచన కలిగింది. దేవుడు వారిని విడిపించాడు. ప్రజలందరికీ కూడా మహా సంతోషం కలిగింది. ఆ తదుపరి వారందరూ ఇశ్రాయేలు జనాంగముగా మరోసారి అన్య రాజుల చెరల్లోనికి వెళ్ళిపోయారు. మరొకసారి దేవుడు వారిని విడిపించాడు. వారందరూ కూడా హర్షించారు, ఆనందించారు. అదే రీతిని ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రజలుగా అనగా ఆత్మీయ ఇశ్రాయేలుగా ఎవరెవరైతే ప్రభువునందు విశ్వాసముంచి విడుదల పొందుతారో వారందరికీ కూడా ఇట్టి సంతోషాన్ని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆనాడు యాకోబు సంతానాన్ని దేవుడు బందీకాణలో నుంచి విడిపించాడు. ఇశ్రాయేలీలను శత్రు రాజుల చేతులలో నుంచి విడిపించాడు. ఈరోజు అదే రీతిగా సమస్యలు, దురలవాట్లు, దుర్వ్యసనాలు, పాప బంధకాలు, శ్రమలు, రోగాలు, ఇంకా కొంతమందికి చీకటి శక్తులు, మాంత్రిక బంధకాలు, కట్ల చేత ఉన్నటువంటి వారికి కూడా ప్రభువు విడుదల, విమోచన ఇస్తాడు. అయితే ఆత్మీయమైన ఇశ్రాయేలుగా అనగా క్రీస్తు యేసు ద్వారా రక్షణ పొంది విశ్వాసము చేత విమోచించబడుట ద్వారా ప్రభువు నీ జీవితంలో కూడా అతి విడుదల కార్యాన్ని చేయబోతున్నాడు. ఇష్టపడతావా? విడుదల పొంద కోరుతున్నావా? నీ జీవితంలో సంతోష మహానందాల్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా కొంతమంది నమ్మి విశ్వసించి రక్షించబడిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో రకరకాల శోధనల చేత పట్టబడతారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అన్య రాజుల చేతికి ఏ విధంగా అప్పగించబడ్డారో అలాగే ఆత్మీయ ఇశ్రాయేలీలు కూడా కొన్నిసార్లు కష్టాలు, శోధనలు, శ్రమలు అనేటటువంటి బందికానలోనికి బంధించబడతారు, వెలివేయబడతారు. అయినప్పటికీ వారు ప్రభు వైపు చూచి విడుదల పొందుతారు. ప్రభువే వారిని విడిపిస్తాడు. కనుక మిమ్మును కూడా ప్రభు విడిపిస్తారు. మీరు పాత మనుషులుగా, కొత్త మనుషులుగా అనగా క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నను, క్రీస్తు నందు ఉన్నను, మీకున్నటువంటి ఆ చెరలు, అలాంటి బంధకాలన్నీ కూడా తొలగిపోయి మీరు హర్షించి సంతోషించేటట్లుగా ప్రభువు చేస్తాడు. కనుక ప్రభు చెంత నమ్మకంతో, విశ్వాసంతో, ఆయన ఎడల భక్తితో ప్రార్థన చేయు. ప్రభు ద్వారా గొప్ప కార్యాల్ని చూడబోతున్నాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఆనాడు శరీర సంబంధమైన యాకోబుని నువ్వు విడిపించావు. అలాగే దైవ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించావు. ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా అనేకులను విడిపించి నడిపిస్తున్నందుకై స్తోత్రం. ఇంకా ఎవరైతే అలా శ్రమల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని విడిపించండి. ఈరోజే గొప్ప విడుదల కలుగునుగాక. యేసు నామమున వారికి విమోచన ప్రకటిస్తున్నాను. హర్షించి, ఆనందించి, సంతోషించేటట్లుగా ఈరోజే ఒక నూతన కార్యమును చూచుదురుగాక. వారి జీవితంలో ఎన్నడూ కని విని ఎరగని అద్భుతాన్ని, ఒక విమోచనను వారు చూచినట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ దినాల్లో ఎదురు చూడండి, అద్భుతాల్ని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు.